అందరికీ నమస్కారం. విజయవాడ ముందుగా సౌండ్ వస్తుంది. ముందుగా అందరికీ మీరు హెడ్లైన్ వేసుకుంటారు నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే మన అమ్మవారి ఇంట్లో అంటే విజయవాడలో చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర పంపించారు మన శుభప్రదం వాళ్ళు. దాన్ని స్టైల్ చేసుకోవాలి, నేను కనీసం 4 సార్లు జడ తీసి మీకోసం చక్కగా రెడీ అయ్యి కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. దానికి కూడా మళ్ళీ ట్రాఫిక్. నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్తో పర్లేదులే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకున్నది 25 నిమిషాలు పట్టింది. సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. బట్ మీరు అయినా కూడా మన శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ట్యాగ్లైన్ అనుకున్నా ఫ్యాషన్ లో బెస్ట్. యా, సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రాండ్ లాంచ్. అండ్ మన సత్యనారాయణ అలక గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అని పిలుచుకుంటాం, ఆయన సతీమణి సునీత గారు, అలాగే గణేశ్వర్ గారు అలక, అండ్ దెన్ సునీత గారు, సారీ భవానీ గారు, అండ్ దెన్ రోహన్ అలక, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు చూస్తుంటే, బట్ కొంచెం కన్ఫ్యూజన్ మీ ఇద్దరు విషయంలో. తోడిగోడలు అనుకున్నా కానీ అత్తగారంట. ఇంట్రెస్ట్ స్టైలిష్ అత్తగారు అంటే ఇలాగే ఉంటుంది. మీలాగానే విజయవాడలో ప్రతి ఫ్యామిలీ ఫ్యాషనబుల్గా అయిపోవాలి మన శుభప్రదం వచ్చిన తర్వాత. ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్ విత్ ద ప్రైజెస్ చెప్తున్నా. అఫ్ కోర్స్ కొత్త షాపింగ్ మాల్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంత సెంటర్లో తీసుకొచ్చారు అంటే మోడల్స్ కలెక్షన్ ఓ రేంజ్లో తీసుకొస్తారు. కానీ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఫెయిల్ అయిపోయాను. గెస్ ద గేమ్ అనేదో అన్నారు ఇందాక. అసలు నేను 18,000 అని చెప్తే అది 2,800 రూపాయలు ఎంతో. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్. చాలా జెలస్గా ఉంది నాకు విజయవాడలో వనితల కోసం. మేబీ నేను ఎప్పుడో ఇలా ఏదో బుర్కాను లేదా మాస్క్ పెట్టేసుకొని వచ్చేసి షాపింగ్ చేసేస్తాను డెఫినెట్గా. అంత బాగున్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ద 4th స్టోర్. ఇంతకు ముందు ఐ థింక్ నల్లగొండలో చేసి, అండ్ దెన్ గుంతకల్, ఫస్ట్ వన్ వాజ్ గుంతకల్. సో చాలా తక్కువ కాలంలోనే 4th స్టోర్లోనే ఎక్స్క్లూజివ్ విమెన్స్ కలెక్షన్స్తో మన విజయవాడకు తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ టు విజయవాడ అండ్ ఆల్సో టు శుభప్రదం. Thank you for having me, and I'm extremely happy to be associated today with శుభప్రదం. And ఇప్పుడు సద్నాన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చైర్మన్ ఈరోజు అనసూయ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది బేసెంట్ రోడ్లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ చొప్పున ఒక షోరూమ్ మాకు లభ్యమైంది. మేము యాక్చువల్గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ పెడదామని ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ మాకు ఎంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా తగ్గట్టుగా కంప్లీట్గా లేడీస్ కాన్సెప్ట్లో ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 వరకు మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్ట్రన్ వేర్, అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్, కంప్లీట్గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇది 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూము మేము ఇంత సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మేము జెన్యూన్గా ప్రాఫిట్ చేస్తామండి. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్, అలాగే అప్డేట్ డిజైన్లు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఈ అవగాహనతో ఉన్నాం కాబట్టి, అలాగే జెన్యూనిటీ తోటి మనం బిజినెస్ చేస్తే అది ఎక్కువ టర్న్ ఓవర్లో మనకి ప్రాఫిట్స్ అన్నవి ఆటోమేటిక్గా దానికి వస్తాయన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అది ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. అందువల్లే మేము ఖచ్చితంగా చెప్పగలం, ఇది మా కాన్సెప్ట్ కూడా మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ అండి. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా 80% పైన మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము వెరైటీస్ పెట్టడం జరుగుతుంది.
అలాగే ఇందాక మేడం గారు చెప్పారు 18,000 రూపాయలు లాగా అనిపించింది అని అన్నారు. యాక్చువల్గా దాని ప్రైజ్ 2,800 ఆ రేంజ్. అంటే మనం గ్రాండ్ ఫీలింగ్ తీసుకురావాలి, రేట్ రీజనబుల్ వెరైటీస్ పెట్టాలి. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఒక రిచ్గా కనబడాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల కలెక్షన్ మీకు ఏదైనా కూడా గ్రాండ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రేప్ శారీస్ కానీ క్రేప్ సంబంధించిన చుడిదార్స్ ఉన్నాయి. ఒరిజినల్గా అనుకోండి 25,000 to 30,000 ఆ రేంజ్ ఉంటుంది. అదే ఐటమ్ మనకి 1,500 నుంచి 1,800 రేంజ్లో మనకి అది లభ్యం అవుతుంది. అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చేలాగా మేము మ్యానుఫ్యాక్చరర్ తోటి మేము మాట్లాడుకొని డిజైన్ కూడా అప్డేట్లో అయ్యేలాగా ప్లాన్ చేసుకొని మేము పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ మేము పెట్టగలిగితే మేము కస్టమర్లకి అంత ప్రోడక్ట్ ఎక్కువ ఇవ్వగలుగుతాం అన్నమాట. అలాగే జెన్యున్గా చేయగలిగితే ఖచ్చితంగా మాకు ఆదరణ వస్తుంది, ఆ నమ్మకం ఉంది. అందువల్ల ఈ షోరూమ్ని అందరూ ఇచ్చేసి చూడండి, ఖచ్చితంగా మా వెరైటీలు నచ్చుతాయని నాకు నమ్మకం ఉంది. వీలైతే ఇంకో 4 మాటలు. నేను కంఫర్ట్ ఇష్టపడతాను. ఒకప్పుడు సారీస్ అంటే నాకు బరువు అనిపించేది, బట్ మీరు నన్ను చీరల్లో ఇష్టపడటం, అప్పుడు మీ కళ్ళతో నన్ను నేను ఇష్టపడటం, అండ్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సారీస్ అండ్ చాలా ఇష్టంగా వేసుకుంటాను. ద ఫస్ట్ థింగ్ స్టోర్ లాంచ్ అంటే నాకు చీర కట్టుకోవచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అది. సో ఐ థింక్ ఐ లవ్. రంగస్థలంలో కూడా మేము అలానే చూసాము. అంటే పుష్ప సినిమాలో కూడా శారీస్ లో చూస్తున్నాము. మీరు బోర్ కొట్టేసిందా మీకు? లేదు, ఇంకా కొత్తగా చూపించబోతున్నారా సినిమాలోనా? నా టార్గెట్ అయితే వర్సటైల్ గా ఉండాలని. అంటే డెఫినెట్ గా నేను ఏం సినిమా చేసినా కూడా ముందుకి అసలు పొంతం లేకుండా చేద్దామనే ఆలోచనతోనే ఉంటాను. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తాను, ఒప్పుకుంటాను. ఎందుకంటే అలాగే ఉంది అని అనడంలో డింగమని అనేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్. దట్స్ వై టుడే కూడా నేను ఐమ్ టెలింగ్ యూ దట్ శుభప్రదం షాపింగ్ మాల్ ఎక్స్క్లూజివ్గా నేను అంటే అనసూయ అందులో కనపడాలని నేను చాలా, అంటే ఎవ్రీ కొలాబరేషన్ దట్ ఐ మేక్ నా హార్ట్ అండ్ సోల్ పెడతాను నేను. సో ఆ రకంగా మీరు కూడా అనుకున్నట్టు తప్పకుండా రానున్న ఐ థింక్ ఐ హ్యావ్ 3 films లైన్డ్ అప్ అండ్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాను. చీరలో ఉంటానా అంటే మేబీ నాగబంధంలో ఉన్నారు. నాగబంధం, బట్ ఒకలాగా అక్కడ అప్పుడు కట్టే కోయ ట్రైబల్ కైండ్ ఆఫ్. ఓకే, అప్కమింగ్ ఫిలిమ్స్ ఎలా ఉండబోతున్నాయి మీ నుంచి? అంటే మీరు అనుకునే క్యారెక్టర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అట్లనే ఉంటాయా? అఫ్ కోర్స్, డెఫినెట్, దట్స్ మై టార్గెట్. నేను ముందు నుంచి అందంగా ఉండడం కంటే అలగ్గా ఉండడమే ఇష్టపడతాను. సో అందం అంటే మా అమ్మ నాన్నలు, దేవుడు అంతే. బట్ నా కాంట్రిబ్యూషన్ ఏంటి? టు బీ డిఫరెంట్, ఎంటర్టైన్ యూ, నాట్ బోర్ యూ. నాకు తొందరగా బోర్ వచ్చేస్తుంది. సో నాలాగే ఆడియన్స్ ఉన్నారు అని అనే ఉద్దేశంతో ఐ డెఫినెట్లీ అప్ మై గేమ్. పుష్ప 3 ఎప్పుడు? పుష్ప 3 కంటే ముందు సుక్కు సార్ అండ్ మనందరి రామ్ చరణ్ మూవీ ఒకటి, ఐ థింక్ ఇట్స్ దేర్. అండ్ దెన్ బన్నీ గారు ఈస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ కపుల్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్, యాక్లీ అండ్ ఐ థింక్. సో ఐ థింక్ ఇదేంటి 2026? డిఫరెంట్ రోల్స్ వెయిట్ చేయాలి. డిఫరెంట్ రోల్స్ హీరోయిన్ గా చేసే అవకాశం. నేను హీరోయిన్నే. హీరోయిన్ అంటే ఏంటి? ధైర్యవంతురాలు. ప్రతి ఆడది హీరోయినే. యాక్చువల్లీ శుభప్రదం ఫర్ హీరోయిన్స్ అని పెట్టేయాలంటే. మీకేది ఇష్టం చెప్పండి, నేను ఎందులో ఉండాలి? అంటే మరి నేను చెప్తే ఇప్పుడు సభ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు. నాకు హ్యారీ పాటర్ లాంటి సినిమాలు ఇష్టం. యా, బయట జరిగే అకృత్యాలని తప్పించుకుని అలాంటి సినిమాలు చూసి హ్యాపీగా ఉంటాను. ఓకే, ఇప్పుడున్న శారీస్ ఇలాంటి చాలా ట్రెడిషన్ కి చాలా దూరంగా ఉంటున్నారు. Really? I thought no. లేదు జెన్జీకి చాలా ఇష్టం చీరలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఒక చీర గిఫ్ట్ చేస్తా. ఇప్పుడు ఎంత బాగుంటుంది తెలుసా? మీ హైట్ కి, మీ పర్సనాలిటీకి చీర బాగుంటుంది. I don't think. I think
అంటే అది ఇష్టపడుతున్నారు, ఇదే ఇష్టపడుతున్నారు, కానీ చాలా వరకు ట్రెడిషన్ దూరంగా ఉండి కొన్ని కామెంట్స్ వల్ల అలా పర్లేదు, చీరలు వద్దనకపోతే మన శుభప్రదంలో కోట్ సెట్స్ ఉన్నాయి, 3 పీసెస్ ఉన్నాయి, 2000 తక్కువలో 1000 రూపాయల్లో కూడా ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది హ్యాపీగా ఐ థింక్ సి క్లోదింగ్ ఇస్ టు ఈచ్. ఇప్పుడు వీళ్ళందరూ నేను లుంగి వేసుకున్నాండి అని బలవంతం చేయలేను కదా, అంతే. ఓకే, లుంగి అన్నా హ్యాపీ, పంచాలు చెప్తే ఇంకా అప్పుడు తెలుస్తుంది మీకు, మీ డ్రీమ్స్ లో వచ్చేలా ఉండాలి. అదే నాకు అలా ట్రూస్ చేయాలి నేను, అంతే. అంటే ఇలా కాదు. థ్యాంక్ యూ, యూ గైస్ హావ్ బీన్ సో స్వీట్ అండ్ పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ నుంచి షాపింగ్ స్టార్ట్ అవ్వాలి ఈరోజు శుభప్రదంలో. ఆలస్యం మైండ్ లో ఆల్రెడీ విండో షాపింగ్ జరిగింది.